ప్రయాణం చేస్తామని మనస్ఫూర్తిగా 613 ఓట్లతో గెలిచారు. వారి రాబోయే 3 సంవత్సరాల కాలంలో వారు పదవిలో ఉంటారు. ఈ రోజు ఉదయం నుంచి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం రద్దయినది. ఈ రోజు నుంచి కొత్త కార్యవర్గం ఉత్తమ్ పురుషోత్తం గారి నేతృత్వంలో ఒక 3 సంవత్సరాలు కొలువు తీరనుంది. ఖచ్చితంగా వారు చాలా యాక్టివ్ గా వారికి ఒక మంచి టీం ని 3 పార్టీల నుంచి బీజేపీ నుంచి బుక్కా వేణుగోపాల్ గారు, బీఆర్ఎస్ నుంచి హరిశంకర్ గారు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ వెంకట్ గారిని ఇవ్వడం జరిగింది. మహిళా విభాగం నుంచి బండి పద్మజాని ఇవ్వడం జరిగింది. ట్రెజరర్ గా కంచె సత్యనారాయణ గారు, ఇనామస్ అయ్యారు. జనరల్ సెక్రటరీ గారు కూడా పెద్ది పెండయ్య గారు కూడా పిలిచారు. ఇది ఒక మంచి వాతావరణం. ఇమీడియట్ గా రేపు సాయంత్రం 4 గంటలకు టూరిజం ప్రాంతాల్లో అపెక్స్ కౌన్సిల్ మొట్టమొదటి మీటింగ్ కొత్త కార్యవర్గంతో జరుగుతుంది. దానిపై రేపు జరగబోయే 3 ఏళ్లకు ఏం చేయాలనే దాని మీద ఫస్ట్ కార్యవర్గం మీటింగ్ రేపు జరగబోతుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది. అందరం కలిసిమెలిసి పనిచేయాలని చెప్పేసి ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయం ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది. ఈ ఎన్నికలు నిజాయితీతో నిబద్ధతతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించిన అపెక్స్ కమిటీకి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఏదైతే నేను ఎన్నికలు నిలబడ్డ రోజే క్లియర్ గా చెప్పడం జరిగింది, ఏదైతే ఉందో ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నప్పుడు ధనోత్సవం 25,000 పెట్టడం జరిగింది. ఆ 25,000 కూడా ప్రజలు కడితే నేను వచ్చింది వామపక్షాల భావాలతోని వామపక్షాల నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళే కట్టమంటే అందరూ 500, 1,000 రూపాయలు వేసి ఆ 25,000 ధనోత్సవంతో పాటు నాకు ఎన్నికల ఖర్చు కూడా పంపడం జరిగింది ప్రజలే. ఆ తర్వాత నామినేషన్ వేసే రోజు కూడా నేను నామినేషన్ వేయలే, ప్రజలే నాతో సంతకం తీసుకుని నామినేషన్ వేసుకుంటూ ఈరోజు వాళ్ళ ప్రజల విజయంగా భావిస్తున్నా, మా మున్నూరు కాపుల విజయంగా భావిస్తున్నా. వాళ్ళే నన్ను గెలిపించుకున్నా. ఇంత భారీ మెజార్టీతో గెలిపించడంలో వారి పాత్ర ఉంది. కాబట్టి నేను కులపాదాలు తల మీద అని అనుకుంటా. కులపాదాలు తల మీద పెట్టుకునే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ మేలు, అభివృద్ధి, సంక్షేమం వాళ్ళకి చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు ప్రేమతోని, వాత్సల్యంతోని, అభిమానంతోని, ప్రోద్బలంతో ప్రోత్సహించిన పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తాం.